వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కలప అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన సహజ వనరు. ప్రాచీన కాలం నుండే మన అవసరాల కోసం కలపను ఉపయోగిస్తూ వస్తున్నాం. ఇళ్లు నిర్మించడం, పడవలు తయారు చేయడం, పనిముట్లు తయారు చేయడం వంటి అనేక అవసరాలకు కలప ప్రధాన పాత్ర పోషించింది. కాలం మారుతున్న కలప ప్రాముఖ్యత మాత్రం తగ్గట్లేదు. కలపను చెట్ల నుండి పొందుతారు. చెట్లు పెరిగే కాలం, వాతావరణం, నేల స్వభావం ఆధారంగా కలప నాణ్యత మారుతుంది. కొన్ని కలపలు చాలా గట్టిగా, బలంగా ఉంటే మరికొన్ని తేలికగా, మృదువుగా ఉంటాయి. గట్టి కలపను ఫర్నిచర్, నిర్మాణ పనులకు ఉపయోగిస్తారు. తేలికపాటి కలపను తలుపులు, అలంకరణ వస్తువులు, కాగితం తయారీలో వినియోగిస్తారు. కలపకు సహజ సౌందర్యం ఉంటుంది. దాని రంగు, గీతలు, ఆకృతి ప్రతి చెట్టులో వేర్వేరుగా ఉంటాయి. అందుకే కలపతో తయారయ్యే వస్తువులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. చెక్కతో చేసిన ఫర్నిచర్ ఇళ్లకు అందాన్ని పెంచడమే కాకుండా దీర్ఘకాలం మన్నికగా ఉంటుంది. సరైన సంరక్షణ ఉంటే తరతరాల పాటు ఉపయోగించవచ్చు. కలపకు ఆర్థిక ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువ. అడవులపై ఆధారపడే లక్షలాది మంది కలప పరిశ్రమల ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఫర్నిచర్ పరిశ్రమ, కాగిత పరిశ్రమ, నిర్మాణ రంగం, కళాకారుల వృత్తులు అన్నీ కలపపై ఆధారపడి ఉన్నాయి. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలలో కలప కీలక పాత్రను పోషిస్తోంది. ప్రపంచంలో కలప అనేది కేవలం నిర్మాణానికి మాత్రమే కాదు, విలాసవంతమైన జీవన శైలికి కూడా ప్రతీకగా మారింది. కొన్ని రకాల కలపలు తమ అరుదైన లభ్యత, బలమైన గుణాలు, అందమైన రంగు, దీర్ఘకాలిక మన్నిక కారణంగా అత్యంత ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. ఈ కలపలను రాజభవనాలు, ఖరీదైన ఫర్నిచర్, సంగీత వాయిద్యాలు, అలంకరణ వస్తువుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలపలలో అగ్రస్థానంలో నిలిచేది ఆఫ్రికన్ బ్లాక్ వుడ్. ఇది ప్రధానంగా ఆఫ్రికా ఖండంలో మాత్రమే లభిస్తోంది. చాలా గట్టిగా ఉండే ఈ కలపను ముఖ్యంగా క్లారినెట్, ఓజో వంటి సంగీత వాయిద్యాల తయారీలో ఉపయోగిస్తారు. దీని నాణ్యత, శబ్ద ప్రతిధ్వని కారణంగా దీనికి భారీ ధర లభిస్తోంది. రెండవది అగర్వుడ్. ఇది సాధారణంగా కలపలా కనిపించిన ప్రత్యేకమైన సువాసన కారణంగా అత్యంత విలువైనదిగా మారింది. అగర్వుడ్ నుండి తీసే నూనెను పరిమళ ద్రవ్యాలు, అత్తర్లు, ధూపం రూపంలో ఉపయోగిస్తారు. ఆసియా దేశాలలో దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉంది. ఒక చిన్న ముక్క అగర్వుడ్ కూడా వేలాది రూపాయలకు అమ్ముడవుతుంది. శాండిల్వుడ్ అంటే చందనం కూడా ప్రపంచంలో ఖరీదైన కలపలలో ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో లభించే తెల్ల చందనం చాలా ప్రసిద్ధి. దీని నుండి తీసే నూనెను సౌందర్య సాధనాలు, ఔషధాలు, పూజా కార్యక్రమాలలో వినియోగిస్తుంటారు. పర్పుల్ హార్ట్ అనే కలప దక్షిణ అమెరికా అడవుల్లో లభిస్తోంది. పేరు చెప్పినట్లుగానే దీని రంగు కూడా ఊదా వర్ణంలో ఉంటుంది. కాలక్రమేణా మరింత ఆకర్షణీయంగా మారే ఈ కలపను ఖరీదైన ఫర్నిచర్, అలంకరణ వస్తువుల తయారీలలో ఉపయోగిస్తారు. ప్రత్యేకమైన రంగు కారణంగా దీనికి మంచి డిమాండ్ ఉంది. ఎబోనీ కలప కూడా చాలా ఖరీదైనదే. నల్లగా మెరిసే ఈ కలపను పురాతన కాలం నుంచే రాజుల ఫర్నిచర్, శిల్పాలు, సంగీత వాయిద్యాల తయారీలో వాడుతున్నారు. దీర్ఘకాలిక మన్నిక దీనిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇక బుంబీగా అనే కలప ఆఫ్రికాలో లభిస్తోంది. ఎరుపు, గోధుమ రంగులో ఉండే ఈ కలపను ఖరీదైన టేబుల్స్, గిటార్లు, డెకరేషన్స్ కోసం ఉపయోగిస్తారు. అందమైన గీతలు, బలమైన నిర్మాణం కారణంగా ఇది మార్కెట్లో అధిక ధర పలుకుతోంది. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న ఖరీదైన కలపలు కేవలం ప్రకృతి సంపద మాత్రమే కాదు, మానవ కళా నైపుణ్యానికి, విలాసానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అయితే అన్ని రకాల కలపలలో ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ కలప మాత్రమే బంగారంతో పోటీ పడుతున్నట్లుగా అధిక రేటును పలుకుతోంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ను శాస్త్రీయంగా డర్బేజియా మెలస్కులాన్ అని పిలుస్తారు. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ప్రధానంగా ఆఫ్రికా ఖండంలోని శుష్క, పాక్షిక శుష్క ప్రాంతాలలో లభిస్తోంది. ఈ కలప చాలా అరుదైనది. చాలా గట్టిగా, బలంగా, దీర్ఘకాలం మన్నికగా ఉండడం దీని ప్రత్యేకత. ఈ లక్షణాల కారణంగా దీనికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా సంగీత వాయిద్యాల తయారీలో ఈ కలపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కలప రంగు ముదురు నలుపు నుంచి ఊదా రంగులో కూడా దొరుకుతోంది. ఇతర కలపలతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. దీని ఆకృతి చాలా దట్టంగా, మృదువుగా ఉంటుంది. అందువల్ల అధిక నాణ్యత గల సంగీత వాయిద్యాలు తయారు చేయడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా క్లారినెట్, ఓజో వంటి వాయిద్యాల తయారీలో ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్లు సాధారణంగా
పరిమాణంలో చిన్నవే. ఇవి ఎక్కువగా 20 నుండి 40 అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి. ఈ చెట్ల కాండం వ్యాసం కూడా సాధారణంగా 1 అడుగు కంటే ఎక్కువగా ఉండదు. అంతేకాకుండా ఈ చెట్లు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. పూర్తిగా పరిపక్వతకు చేరుకోవడానికి సుమారుగా 40 నుండి 60 సంవత్సరాలు పడుతోంది. ఈ నెమ్మదైన పెరుగుదల, పరిమిత లభ్యత కారణంగా ఈ కలపకు అత్యధిక విలువ ఏర్పడింది. అనేక ఆఫ్రికన్ దేశాలలో, ముఖ్యంగా పొడి ప్రాంతాలలో ఈ చెట్లు పెరుగుతాయి. ధర విషయానికి వస్తే అధిక నాణ్యత గల ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చాలా ఖరీదుగా ఉంటుంది అని మీడియా నివేదికలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో దీని ధర కేజీకి ఏకంగా 7 లక్షల రూపాయల వరకు కూడా ఉంటుందని సమాచారం. ఈ కలపకు ఉన్న భారీ విలువ కారణంగా కెన్యా, టంజానియా వంటి దేశాలలో అక్రమ కలప రవాణా పెరుగుతోంది. అందువల్ల ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ సంరక్షణ ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సవాల్గా మారింది. అరుదైన ప్రకృతి సంపదగా గుర్తింపు పొందిన ఈ కలపను భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.